అందరికీ నమస్కారం. తాజాగా గత 2 రోజుల నుంచి పెద్దిరెడ్డి వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో, కేవలం పెద్దిరెడ్డి చేసినటువంటి అరాచకాలు, ఆకృత్యాలు, భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తాన్ని కూడా తగలబెట్టాలనే ఉద్దేశంతోనే ఆ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ చేయించినట్టుగా ఎప్పటికీ అనుమానం ఉంది. దీన్ని చంద్రబాబు గారు కూడా సీరియస్గా తీసుకున్నారు. అయితే సరే, ఫైల్స్ అయితే తగలబెట్టారు, కానీ పెద్దిరెడ్డి మీద ఎవరైనా ఫిర్యాదులు చేస్తారేమో ఒకసారి పరిశీలించాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశిస్తే, నిన్న రెవెన్యూ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సిసోడియా అదే ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసుకు వెళితే, ఇలా ఒక అధికారి వస్తున్నారు, పెద్దిరెడ్డి గారికి సంబంధించి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎవరైనా రావచ్చు అని అంటే, సాధారణంగా ఏముంది సరే, ఒక 5 మందో 10 మందో 15 మందో వస్తారని అందరూ అనుకుని ఉంటారు. ఎప్పుడైతే ఈ వార్త పెద్దిరెడ్డి గారి గురించి మీరు అధికారులకు చెప్పుకోవచ్చు అన్నారో, ఊళ్ళకు ఊళ్ళు బయలుదేరి వచ్చాయి. చుట్టుపక్కల 3 నియోజకవర్గాలు, పొంగనూరే కాదు 3 నియోజకవర్గాలకు చెందినటువంటి ప్రజలు నిన్న తండాలకు వచ్చేసారు. ఏదో ఆ జాతరకి జనం వెళ్తానో, లేదో ఆ వరద బాధితులకి ఆహార పొట్లాలు ఇచ్చేటప్పుడు వస్తారు చూడండి, ఆ టైపు జాతర కింద వచ్చేసారు. ఆ చూసిన సిసోడి ఆశ్చర్యపోయాడు. ఏదో 5 మందో 10 మందో 15 మందో వస్తారనుకుంటే ఈ వందల సంఖ్యలో వీళ్ళు రావటం ఏంటి? ఆధారాలు పట్టుకుని, కాగితాలు పట్టుకుని, కుటుంబ సమేతంగా పిల్లా జల్లా వేసుకుని మొత్తం కూడా కలెక్టర్ ఆఫీస్ వద్దకు వచ్చేశారు. అంటే 5 ఏళ్లలో పెద్దిరెడ్డి చేసినటువంటి అరాచకాలు, దారుణాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి నిన్న ఒక ఉదాహరణ. జోరు వానలో కూడా నిన్న రాత్రి 8 గంటల వరకు ఎవరైతే ఈ బాధితులు పెద్దిరెడ్డి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చారో వారందరి నుంచి కూడా సిసోడియా తీసుకోవడం జరిగింది. ఆయనే ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడా, ఇంతమంది భూములు కబ్జా చేశాడా, ఇన్ని ఆకృత్యాలు జరుగుతుంటే ఎవరూ పట్టించుకోలేదని సిసోడియా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. దీని మీద ఒక కమిటీ వేసి సమగ్ర విచారణ కూడా ఆదేశిస్తామని చెప్పి బాధితులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇంతమంది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారని తెలుసుకున్న చంద్రబాబు గారు కూడా షాకు గురయ్యారంట. పెద్దిరెడ్డి అరాచకాలు చేశాడు, భూ కబ్జాలు చేశాడని అందరికీ తెలుసు. కాకపోతే ఎంతమంది బాధితులుగా ఉన్నారు అనేది ఎవరికీ తెలియదు. నిన్న అది బయటపడింది. వాస్తవానికి ఇప్పటివరకు పెద్దిరెడ్డి అకృత్యాలు ఎందుకు బయటికి రాలేదంటే చెప్పే ధైర్యం లేదు. ఇప్పుడు నాదొక ఎకరం ఉందండి, ఎకరమో 2 ఎకరాలు ఉంది, దాన్ని పెద్దిరెడ్డి కబ్జా చేశాడు, నేను మూసుకుని ఉండాలి తప్ప అదిగో పెద్దిరెడ్డి కబ్జా చేశాడని బయటకు వచ్చి మాట్లాడినా, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా చివరికి ప్రాణాలు కూడా మిగిలే పరిస్థితి ఉండదు. మీరు గతంలో పొంగనూరులో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది అభిమానులు ఒక సైకిల్ యాత్ర చేసుకుంటూ వెళ్తూ అక్కడ టీ తాగడానికి ఆగితే, మీరు పొంగనూరులో తెలుగుదేశం జెండా పట్టుకుని తిరుగుతారని చెప్పి వాళ్ళ బట్టలన్నీ ఊడదీసి వాళ్ళని సైకిళ్ళు కొట్టి పంపారు. మనం ఆల్రెడీ ఘటన చూసాం. ఎంత దారుణం అంటే అప్పుడు అందరూ ఆశ్చర్యపోరు, ఏంటి పొంగనూరులో ఇలా జరుగుతుందా అని. అంతకు మించిన అరాచకాలు జరిగాయి. నిన్న బాధితులు చెప్పే మాటలు వింటే కళ్ళంట నీళ్ళు వచ్చే పరిస్థితి. ఒక మహిళ భూమి కబ్జా చేయటమే కాకుండా అదేమని ప్రశ్నించినందుకు ఆ మహిళ మెడలో మంగళసూత్రం దింపుకుపోయారంట. ఈ రోజుకి పసుపు తాడుతోనే ఉంది ఆ మహిళ. ఈ రోజు వరకు మళ్ళీ బంగారు మంగళసూత్రం వేసుకోవాలా. ఈ రోజుకి పసుపు తాడుతోనే ఉన్నాడని నేను ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒక రిటైర్డ్ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి భూమి కబ్జా చేస్తే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. తన శాఖ వాళ్ళకు చెప్పినా వాళ్ళు చేతులెత్తేసిన పరిస్థితి. అంత దారుణాలు ఉన్నాయి. ఎందుకు పెద్దిరెడ్డి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ చేయించాడు అంటే, ఈ భూములన్నీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కానివ్వండి, వీటికి సంబంధించిన పత్రాలన్నీ కూడా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి. ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదులుద్ది. పెద్దిరెడ్డి కానివ్వండి, పెద్దిరెడ్డి బినామీలు కానివ్వండి, అనుచరులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, తీగలాగితే వాళ్ళ మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా బయటకు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా కొన్నారు అని నిలదీస్తే రేపొద్దున సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే ఆ సబ్ కలెక్టర్ ఆఫీసులో అయితే ఫైర్ యాక్సిడెంట్ చేశారు. ఫైర్ యాక్సిడెంట్లో దాదాపుగా 2400 ఫైల్స్ తగలబడినట్టుగా అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. బట్ కొన్ని కీలక ఫైల్స్ అయితే దొరికాయి. ఇక ఫైల్స్తో కూడా పని లేదు, డైరెక్ట్గా బాధితులే వచ్చారు. ఫైల్స్ ఎప్పుడు కావాలా? కంప్లైంట్ ఇచ్చేవాడు లేకపోతే ఫైల్స్ కావాలా? ఇక్కడ డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చేవాడు ఉన్నాడు. ఆధారాలతో సహా వచ్చారు, వాళ్ళ పాస్బుక్లతో సహా వచ్చారు. గతంలో వేధించి, కొట్టి, చిత్రహింసలు పెట్టి బెదిరించిన కాల్ రికార్డ్సింగ్తో సహా వచ్చారు, వీడియోలతో సహా వచ్చారు. కాబట్టి పెద్దిరెడ్డి అనే వ్యక్తి ఒక అరాచకవాది, మనం ఉగ్రవాదులు అంటాం కదా, అలాంటి వ్యక్తి మన మధ్య తిరుగుతున్నాడు. కాకపోతే నిన్నటి వరకు మంత్రి ముసుకేసుకున్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే ముసుకేసుకుని తిరుగుతున్నాడు. దీని మీద మాత్రం సాక్షిలో కానీ ఇతర మీడియాలో కానీ రాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా, ఏదో రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోయిందని. అంతకు 1000 రెట్లు కేవలం పొంగనూరులోనే జరిగింది. మంత్రి పెద్దిరెడ్డే చేశాడు అంతకు 1000 రెట్లు.
మరి ఏ రోజు నోరెప్పలేదే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇంతమంది వచ్చి కంప్లైంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరెప్పలేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు నోరెప్పలేదు దీని మీద? ఎందుకు ఒప్పలేదంటే చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. వెల్లువల పెద్దిరెడ్డి భూబాధితులు వందల సంఖ్యలో తరలి వచ్చిన వంచితులు న్యాయం చేయాలంటూ ప్రత్యేక సిఎస్ సిసోడియాకు మొర, ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపడతామని హామీ. సో ఇక్కడ ఒకసారి చూడండి, వీళ్ళంతా ఏదో ఘటన జరిగితేనో లేదో మీటింగ్ జరిగితేనో జాతర జరిగితేనో వచ్చిన వాళ్ళు కాదు. అసలు వాస్తవానికి ఒకళ్ళు ఏదో ఫిర్యాదు చేయమంటే ఎంతమంది వస్తారండి? 5 మంది వస్తారు, 10 మంది వస్తారు, 20 మంది వస్తారు. కానీ ఇక్కడ 100లో 3 నియోజకవర్గాలు తరలి వచ్చాయి. పొంగనూరు ఒకటే కాదు, 3 నియోజకవర్గాలు తరలి వచ్చారు జనం. చూడండి, వీరంతా ఏ తిరణాలకో జాతరకో వచ్చిన జనం కాదు. బాధితులు, పీడితులు, వైకాపా జమానాలో అధికార అండతో పెద్దిరెడ్డి కుటుంబం అనుచరగణం సాగించిన అక్రమాలకు అరాచకాలకు బలైన పేదలు. వారి గొంతు వినేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిన్న చొరవ చూపింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్ సిసోడియాను గురువారం మదనపల్లికి పంపింది. వినతులు స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతే, 5 ఏళ్లుగా అక్రమార్కుల పాదఘట్టాల కింద నలిగిపోయిన బాధితులు 100లో పోటెత్తారు. గుండెల్లో దాచుకున్న ఆవేదనను ధైర్యంగా వెళ్ళగక్కారు. న్యాయం చేయాలని మొరబెట్టుకున్నారు. వాస్తవానికి నేను అదే చెప్పింది, దీనికి పేపర్ అడ్వర్టైజ్మెంట్ లేదు, గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. ఎందుకనంటే సరే ఫైల్స్ తగలబడినాయి కదా, ఎవరైనా బాధితులు వచ్చి ఏమన్నా చెప్తారేమో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి చంద్రబాబు గారు చెబితే, బాధితులు ఈ వరద బాధితుల కంటే కూడా ఎక్కువగా ఉన్నారు. నేను 3 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చారు. వరద అయితే ఏదైనా ఒక నియోజకవర్గాన్ని ముంచెత్తుద్ది. 3 నియోజకవర్గాల నుంచి పెద్దిరెడ్డి బాధితులు తరలి వచ్చారు. సో అందులో మహిళ ఇందా చెప్పుకున్నటువంటి ఈ మహిళ తాలిబొట్టు తెంచేశారు. ఈమె మదనపల్లె మండలం బండకాడిపల్లెకి చెందిన శోభారాణి. ఈమెకు సర్వే నంబర్ 773/13లో 5.25 ఎకరాల భూమి ఉంది. దాన్ని పెద్దిరెడ్డి అనుచరులైనటువంటి వెంకటరమణ, గోవిందు కబ్జా చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు శోభారాణిపై దాడి చేసి తాళిబొట్టు సైతం తెంచేశారు. 6 నెలల క్రితం జరిగిన ఈ దాడి తర్వాత తాను కేవలం పసుపు తాడుతోనే బ్రతుకుతున్నానంటూ ఆమె అధికారులకు చూపించి బోరును విలపించింది. అంటే ఇలాంటి ఘటనలు ఒకటి కాదు, మనం ఎగ్జాంపుల్గా చెప్పాం అంతే. ప్రతి ఘటన కూడా ఇంతే. పెద్దిరెడ్డి దాదాపుగా 900 ఎకరాల భూమిని పేదల నుంచి కబ్జా చేశాడు. అందులో పట్టా భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయి, లేదా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని భూములు ఉండొచ్చు. ఇప్పుడు పట్టా భూమికి ప్రభుత్వ భూమికి మధ్యలో ఏదైనా భూమి ఉంటే అది స్వాధీనం చేసుకుంటాడు. ప్రభుత్వ భూమి అయితే ఇంకా ఈజీ. ఇంకా ఈ భూములు అయితే బెదిరించాలా, భయపెట్టాలా, ఏదో ఒకటి చేయాలా. ప్రభుత్వ భూమి అయితే అడిగేవాడే లేడు కదా, ఇంకా ఈజీగా కబ్జా చేయవచ్చు. ఎందుకంటే అధికారులందరూ ఆయనకు తొత్తులు కాబట్టి. ఇక్కడ విశ్రాంత పోలీస్ అధికారికి కూడా దిక్కులేదు. తిరుపతి ఎస్ఐగా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి చౌలేశ్వరయ్య అనే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూమిని కూడా ఈ పెద్దిరెడ్డి అనుచరులు కబ్జా చేస్తే, కనీసం మన పోలీస్ శాఖకు చెందిన వ్యక్తి భూమి కబ్జా చేశారంట, పాపం రిటైర్ అయిన వ్యక్తి, ఏదైనా చేయాలనే ఇది కూడా పోలీసులకు ఉన్నా పెద్దిరెడ్డి దగ్గర ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే పెద్దిరెడ్డి అరాచకం ఆ స్థాయిలో సాగింది. మరి ఒక పోలీసు అధికారి భూమికే రక్షణ లేకపోతే ఇక మీ బోటోడు నా బోటోడు భూమి ఏముంటుంది? కన్ను పడిందంటే కబ్జా కావాల్సిందే. అవసరమైతే తక్కువ రేటుకి అమ్మటానికి ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు ఫినిషింగ్ తెగలేస్తే మనం చూస్తూ ఊరుకోవాలి తప్ప వెళ్తే ఊరుకోరు. ఇలాగ 900 ఎకరాలు, ఎకరం 2 ఎకరాలు కాదు, ఈ 900 ఎకరాల భాగోతం బయటపడుతుందనే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ చేయించారు. అది షార్ట్ సర్క్యూట్ వల్ల కాలేదని చెప్పి ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. కాల్చిన దగ్గర కొన్ని అగ్గిపుల్లలు కానివ్వండి, ఇతర ఏదో సిగరెట్ పీకలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నట్టుగా గుర్తించారు. పైగా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పోనీ ఎక్కడున్నాయో అక్కడ కాలిపోతాయి, కానీ అక్కడ అన్ని గుట్టగా కాలి. అంటే ఫైర్ దగ్గరికి తీసుకొచ్చి మొత్తం వేసారు ఒక చోట. ఇతర విభాగాలకు చెందినటువంటి ఫైల్స్ కూడా గుట్ట కింద కాల్చారు. అంటే ఇదంతా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అరాచకాలు బయటపడకూడదు. అది కూడా నూతనంగా అధికారిని నియమించి రేపు ఛార్జ్ తీసుకుంటాడనగా ఈ రోజు రాత్రికి దాన్ని తగలబెట్టేశారు. అంటే నూతన అధికారి వచ్చి కనీసం పరిశీలన కూడా చేయకముందే మొత్తాన్ని కూడా కాల్చి బుడిద చేశారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. తక్షణమే బాధితులందరికీ న్యాయం చేయాలి. పెద్దిరెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రేపటి రోజున ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయపడే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకునే పరిస్థితి.